గుర్రము కూనడి లేకుండా చూడు ఎత్తు పండు లేకుండా చూడు కొయ్యా మేడ లేకుండా చూడు ఎత్తుగా బుధాలు లేకుండా చూడు చేతులు పడుగు లేకుండా చూడు అజాజీలను లేకుండా చూడు కాదన పాడ లేకుండా చూడు కుంపటి లేకుండా చూడు పిక్కాలు లేకుండా చూడు అందరికి ఉండేదా పూర్వజన్మంలో పుణ్యం చేసిన వాళ్ళకి ఏదో ఒకటి తక్కువ ఉంటుంది ఆ ఇంటికైనా భర్తకైనా కేడు పిల్లలకైనా కేడు మరి ఎక్కే బండి కూడా కటపండి కూడా రైలు కూడా వెళ్ళింది పెళ్లి కాకుండా చూడు ఇన్ని వాళ్ళతో కాదు చెప్పినాక ఇక పెళ్ళేడికి వెళ్ళి అవుతుంది అక్క ఎల్లమ్మదేవి ఎన్ని వస్తువులు చెప్పినా కానీ ఏ వస్తువులు చేరికి నాకు చెప్తానికి సంతోషం అనేది కదా ఒక్కొక్కటి వివరంగా చెప్పి చెప్పాలి ఇక తుప్పూరానికి రెండు పిల్లలు పెళ్లి చేసుకుంటే వీరయ్యా లేదో ఉన్నాయి వర్కరు పోక తప్పుకుని పెడతారు నాటి ఇక పుట్టికి రేకెప్ప తల్లికి ఎత్తుకున్నాం తగ్గడం పెట్టుకుంటే మళ్ళీ పెడతాము అది బాగలేదు నిత్య మాడ ఉన్న పిల్లలు పెళ్లి నెత్తిన మాడ ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటే తమ్ముడా రాదు కొప్పే రాదు బరవేసుకుని పట్టణం అంతా సొంగారు కిందెత్తేసరి గంపకెక్కిడు మరి పాప ఇక పాప ఎట్లా చూడి ఉన్న పిల్లలు వెళ్ళి చేసుకుంటే తమ్ముడా అమ్మాయి వచ్చే రాగానే మామూలు మింగి నీళ్లు తాగుతా తమ్ముడా మామగండం అది కూడా మామగండం దూరం అదే సంసారం దూరమే పోతుంది సంసారానికి నష్టం మరి కొంచెం ఉంటే చూడున్న పిల్లలు చేసుకుంటే తమ్ముడా పొట్టు పెట్టుకుంటే ఏమైనా ఉంటుందో కూరకి ముఖం ఉంటుంది సరే కూరెట్టి పెట్టినట్టే ఉంటుంది ముఖం అందం ఉండదు కలిసి ఉంది చేసుకుంటే తమ్ముడా అమ్మాయి పెళ్లి మూట అట్లున్నాయి మళ్ళీ అమ్మలు తప్పకుండా మారిపోతా తమ్ముడా నలుగుట నామట్లో 10 మంది పంచుతాను వీడు రావడం ఆడు రావడం వెళ్ళిపోతుంది ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటా తమ్ముడా ఆ పని పని చేసి ఆ కిట్లకు వచ్చి ఎవరి పడిపోతుందని 3 మాటలు కనిపోతుంది సూర్యకి చూసే కాలం చూసి ఏమనుకుంటారు నన్ను చూసే కన్ను కొట్టింది నీళ్ళగా నిద్రపడ్డా మనసంతా దాని ఉంటుంది ఇట్లా కూడా సంసారానికి పిల్లగారు సన్నాం అవుతాడు ఇక సంసారం చేయడు ఏమో పేరు తెలియదు ఇది బాగా లేదు
ముందు అయిపోతాం గుర్రముక్కు నటి సింగులు పోతే కొంగు కాకపోతే పందులు పాత కూడా సాగు చేస్తుంది వంగి మొగని కన్నం పెడుతుంది గమ గమ గరం ఇది కూడా మంచిగా లేదే ఇది కూడా బాగలేదు కానీ ఎత్తు పనున్న మనం పెళ్లి చేసుకుంటే ఎత్తు పనుల పిల్లల్ని పెళ్లి చేసుకుని పేదవాళ్ళ పిల్లలు మొగడు అడుగునికి రాగానే బాగున్నావా ఎక్కడ పోయినా ఏం తెచ్చినావు మీరు నేను మాట్లాడితే అంటే దీని పనుల లెక్కలే తింటే దీని కళ్ళు నేను తింటా కూడా ఇది కూడా బాగలేదు పచ్చి చింతకాయ సారు పోసినట్టే నాలుకని మత్తున్న మగని పెళ్లి చేసుకుంటే ఎవరితో తగడం పెట్టుకుంటుంది అనుకో ఈ కడుపు కావాలంటే పచ్చి కూడా అవుతుందంటే కాలు తీస్తుంది అడుగుతుంది అది కూడా బాగలేదు చూడి ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటుందామన్నా 6 నెలల పోయి 3 నెలల కడుపు 6 నెలల పోయి పుట్ట పెట్ట గుడ్డ గడ్డ పెట్ట గుడ్డ పిల్లలు అక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినా అక్కడనే పోతారు ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటుందామన్నా కష్టం చేసి కథ చెప్పొచ్చాను ముఖానికి కథ మీకు అన్నం పెట్టండి అన్నం కంచంలో పెట్టామండి ఈ అవసరంలో కంచం తింటామన్నా పచ్చి చింతకాయ సారు పోసినట్టే దానికి మరమే లేదు ఇక కొయ్యమిడిన మనకు పెళ్లి చేసుకుంటే దత దారుగుండు నాను చూసే చిన్న గొలుసు పెద్ద గొలుసు సెంటిమీటర్ కూడా బాగలేవు ఎత్తుకుదానికే ఎత్తుగా బుధాలు పిల్లలు వెళ్ళి చేసుకుంటాను పిల్లలు తీసుకొని తప్పని పోతాను తరగ రాని మొగడు పెట్టిస్తాను మళ్ళీ నా మొగడు మెంబర్ అయినప్పుడు పెట్టి తరుగున్నాను సింగిల్ లోపల చిక్కదాద్రి నింద బింద నింద మోస్తుంది వాల్మీకి లేబట్టి బీటే పుతం మీద పెట్టుకుంటే సాధారణకి మేరకి చేసిన కష్టం అంతా రైతు సరిపోతుంది అరే కుమ్మరి తీది కుత్తులకుండా కుండలకిడి కుండతోటి మళ్ళీ కొంచెం పడుతుంది కుండ చేతులు పొడుగుంది అర్థం చేయడంటే ఇక అటాజీలో పిల్లలు వెళ్ళి చేస్తున్నాం శాపానికి పని చేస్తారు చేయలేదు గాజులు ఒక గాజు ఇక్కడికి ఎక్కించాలంటే చిట్టుకోమంటారు ఒక్కడి పెడితే పోతున్నా 2 జొడాయిసి పెడతారు 3 జొడాయిసి పెట్టారు పెట్టాపోను ఎక్కినాటికే పైసలు పోయినాటికి పైసలు లేవు అమ్మాయి పెట్టుకునేది బావులే కాదు దీన్ని 5 రూపాయల గాజులు పట్టేయడం కూడా లెక్క చూసుకొని దీన్ని ముచ్చేస్తాను చెట్ల చేపించుకుంటాం కీడు గండం తిరుపతి గురించి ఎట్లా ఒకసారి ఇళ్ళ ముందు సంవత్సరం పంచాయతీ పెట్టుకున్నాడు నేను ఆకిలు తీసుకుపోయి అవతల ఆకిట్లకు అమ్మ ఏంటిమో ఆకిట్ల కూర్చొని ఇస్తారులు అని అంటారు అయ్యో నా ఇష్టం రా జడాలు ఇల్లు తుసరా మాడుతామని తోడుతా రాసి చూసుకున్నామంటారు కట్టలు పొయ్యి మీద వేస్తాం పంచాయతీ మీద ఉంటాడు ఏమిరా అయ్యాలి వెళ్ళిపోతాం నాలుగు కూర్చుంటారు రామ కూడా నలుగురు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నా గుంజి కుద్దు కట్ట చిగురు పట్టుకొని స్థానంగా ఈ చేత చీరే ఈ చేత చిగురు కట్ట తప్పుకుని ఇచ్చిపెట్టింది అనుకో దాంతో కింద బల్లగడుపు ఉంటే బల్లగడుపు చెప్పకపోతే
మళ్ళీ చెప్తా ఇక అది ఉంటే చీరంతా ఊసిపోతే నిన్న ఉద్యోగి పోతుంది పాడ ఉన్న పిల్లలు వెళ్ళి చేసుకుంటుంది కూడా అమ్మాయి పొద్దుగా లేచి గలవల్లో వచ్చి తప్ప సింగు చూపి చికెన్ చదువుతుంది రాజారం ఉన్న మొగోడు మంగళవారం వచ్చి అమ్మకం చూసి వారం చూస్తా వారం కొట్టుకపోతాం తీరు వెళ్తుందా మాట అంత కిరి ఇది బాగలేదు కుమ్మడి ఉన్న పిల్లలు వెళ్ళి చేసుకుంటున్నాము పిల్లలకు పాలిస్తున్నాం పూర్వం దాచారం తగ్గుతూ పుండుకోవాలి తెల్లాల వరకు నక్కి దగ్గర పెట్టి పుండుకో దగ్గర చుట్టాలు దూరంతో పూర్వం గడ్డ పెట్టి అది బాగలేదు ఊరికే తీరు అది బాగలేదు బల గడుపుంటే అంటుడు గడుపుతున్న పిల్లలు వెళ్ళి చేసుకుంటున్నాము ఇంత తీసుకున్న పద్ధతులు ఇచ్చినప్పుడు అంత మంచిది కానీ ఆడిపోతున్నారు అంత మంచిది కానీ ఆడిపోసుకుంటుంది అది కూడా పుట్టినసరికి ఓ తమ్ముడు పొట్టులో చూడు పిల్లలు తెలియదు పుట్టుకోవడం పిల్లలు పిల్లలు ఉంటారు ఎన్ని ఎత్తురాలు కట్టించారు తగ్గించుకుని పెట్టించుకుని ఉంటేనే పుట్టరు తింటనే ఉంటుంది పంటనే ఉంటుంది ఇంకెప్పుడో ఎప్పుడో బిర్యానీ మరి బల్ల కడుకుంటే ఇక తొట్టి కడుపున్న పిల్లలు వెళ్ళి చేసుకుంటారు తమ్ముడు అక్కడనే మరి 8 నెలలు 9 నెలలు కొడుకు బిడ్డలు బిడ్డ తమ్ముడా దానికి అయిపోయింది మగని పెళ్లి చేసుకుంటే తొడపమున్న పిల్లలు వెళ్ళి జరుగు తమ్ముడా 30 ఏళ్ళ మగవారు 3 ఏళ్ళ పోరు చూడంగా నక్కనే పట్టిపోయి 20 ఏళ్ళకి ఇట్లా తయారు ఇది ముడుచుంటే అదలు బాగా చూసేది పోరి పాడబడ్డాడు ఇంత మంచిగా ఈ లాజ కొడుకు ఎప్పుడు ఇంటికాను ఏమంటారు నా అసలు మళ్ళీ ఎక్కరా కారిపోతున్నావురా బైక్ లేకపోతే నగ్గాల కన్నా మంచి రోజు కుక్కలు తీసుకొచ్చి ఇంటికాకుండా పోయి చెల్లి కుక్కలు ఎక్కడ తీసుకొచ్చి చేతులు పెట్టి జలవల్ల మూసుకుంటా ఆవిడ చేసిన తెల్లారి జర జర కాలు గుంతకపోతాయి 3వ నాడు సంతాలు పెడతారు 4వ నాడు 7 పుట్ల జ్వరం 3 గొంగలు కట్టినాడు 5వ నాడు డాక్టర్ వస్తూనే ఉంటాడు గ్లూకోజ్ పెడుతూనే ఉంటాడు సూదులు ఇస్తూనే ఉంటాడు పళ్ళు బిగ్గర పడతాడు చుట్టాలు చూడతాడు 8వ నాడు తుడుగు కట్టి బాలికి ఎక్కి నారే గుంటలు దిగితే పోతాడు తమ్ముడు మొగడికే గండం మొగడు పోయినాకి ముందరికి రాజ్యం మిద్దెల మీద ప్రజల పాలు తాగుడు కాళ్ళ వాళ్ళు తెలియజేస్తుంటే తాగుడు కాళ్ళు ఉన్న పిల్లలు వెళ్ళి చేసుకుంటున్నాము చీర కట్టి కదా పొంగి మొగనికి అన్నం పెడుతుంది కూరట్కి అందుకోబోతుంది 4 నెలల చీర కట్టి తప్పుకో కూరట్క తెచ్చేది మొదలు మీద పట్ల తమ్ముడు ఎదురీకలున్న మగళ్ళకి మహత్యం అయిపోతుంది సంతానం కాదు తప్పడా దేనికైనా దప్పడు పోతుంది ఎదురమన్న పిల్లలు వెళ్ళి చేసుకుంటున్నాము